నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేంద్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒకటేసారి 5గురికి భారతరత్నని ప్రకటించడం జరిగింది. అందులో పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు. సో, ఇంతకుముందు ఆల్రెడీ ఇద్దరికి కర్పూరి ఠాకూర్ గారికి, అలాగే ఎల్‌కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించి కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఎందుకు ప్రకటించడం జరిగింది? సో, దీని వెనకాల ఏమన్నా ప్లాన్ ఉందా? ఎలక్షన్స్ ఇక్కడ జరగబోతున్నాయి కాబట్టి తెలుగు వారికి సంబంధించి భారతరత్న ప్రకటించారా? అందులో పివి నరసింహారావు గారు అందుకే ఉన్నారా? అసలేం జరిగుండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పుల్లారావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అంతే ఇంత ఆల్ ఆఫ్ సడెన్ గా అసలు కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం వెనుక ఏదన్నా ఉద్దేశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు అంటారు. ఆల్రెడీ ఇద్దరికి ప్రకటించేశారు. ఇంత మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ 5గురికి ప్రకటించడం వెనుక ఏముండుండొచ్చు అంటారు ఉద్దేశం? తప్పకుండా ఇది రాజకీయ ఆలోచనే. దేశంలో ఎంతో మంది మరణించిన వాళ్ళు ఉన్నారు. కర్పూరి ఠాకూర్, పివి నరసింహారావు, అలాగే వాళ్ళందరికీ ఇస్తా పోవచ్చు. ఎందుకంటే లిమిట్ లేదు ఎంతమందికి భారతరత్న ఇస్తావు. ఇప్పుడు దాదాపు 86, 87 మందికి ఇచ్చారు. ఆ ప్రభుత్వాలు ఇష్టం. కొన్ని సంవత్సరాలు అసలు డిక్లేర్ చేసేవారు కాదు. ఇప్పుడు భారతరత్న ఇస్తున్నారు. దానివల్ల మొన్న కర్పూరి ఠాకూర్కి తప్పకుండా ఆయన బ్యాక్వర్డ్ క్లాస్ లీడరు. 1978 నుంచి 1981 వరకు ఎప్పుడో ముఖ్యమంత్రిగా చేసేది బీహార్కి పేరు ఉన్నది. ఇచ్చారు. ఇవ్వగానే చాలా ఆనందపడ్డారు ఆయన శిష్యులందరూ. మంచిది. పివి నరసింహారావు గారి విషయం ఏంటంటే ఆయన ప్రధానమంత్రి చేసి చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. గాంధీ కుటుంబం నుంచి ఫస్ట్ టైం కాంగ్రెస్ చీఫ్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయనే అవ్వారు. అవి సక్సెస్ఫుల్గా అవ్వాయి. ఆయనకి సోనియా గాంధీ గారికి టర్మ్స్ పడలేదు, రాజకీయంగా పడలేదు. సో ఆయన దూరం చేసుకుని ఆయన మాకు సంబంధం లేనట్టుగా ట్రీట్ చేశారు. ఆయన మరణించింది డిసెంబర్ 2004లో. ఆయన బాడీని, శవాన్ని కాంగ్రెస్ ఆఫీస్ కూడా లోపలికి రానివ్వలేదు. లోపలికి ప్రధానమంత్రి 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి, ఎంపీ, మినిస్టరు, ముఖ్యమంత్రి 50 సంవత్సరాలు చేసిన వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఆ కాంగ్రెస్ ఆఫీస్లోకి లోపలికి వచ్చి ఒక విష్ చేసినట్టుగా శవాన్ని తీసుకురానివ్వలేదు. హైదరాబాద్ వచ్చారు. అందువల్ల ఆ 20 సంవత్సరాలు దాటిపోయినా ఆయనకు మంచి పేరు ఉన్నది. తెలుగు ప్రాంతాల్లో దేశమంతా పేరు ఉన్నది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థను మార్చాడు. ఆర్థిక వ్యవస్థనే మార్చేది కాదు. ఆయన అప్పుడు పంజాబ్లో జరిగే విశేషమైంది పాకిస్తాన్, చైనా సపోర్ట్ చేసిన రెబెలియన్ని అణచేశాడు. కాశ్మీర్లో కూడా ఆ సమయంలోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశేషంగా ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తే అక్కడే చేసి అస్సాం ఇష్యూ అది కూడా చైనా సపోర్ట్ చేస్తే అది కూడా ఆయన సక్సెస్ఫుల్గా రాజీవ్ గాంధీ గారి అగ్రిమెంట్కి వచ్చినా చేశాడు. నరసింహారావు గారు విదేశీ విషయాల్లో దేశంలో వచ్చిన అరాచకాన్ని, ఆర్థిక వ్యవస్థని ఆయన అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాడు. సో నార్మల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 14 ఆ కోపం ఆయన మీద ఇవ్వలేదు. కాబట్టి ఇది ఒక రకంగా నరేంద్ర మోడీ గారికి క్రెడిట్ వస్తుంది. నేను చేసే నరసింహారావు గారికి అంత గొప్ప వ్యక్తి కానీ తెలుగు ప్రాంతాల్లో, తెలంగాణలో ఇంకొక మంచి పని చేసేయడని వస్తుంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒక చిన్న మనసు ఉన్నది, వాళ్ళ మనిషినే వాళ్ళు ఆనర్ చేయలేదు, కారణాలు ఏంటి అని కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ లేని ఎంబారస్మెంట్ కూడా వచ్చింది. ఒకటి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా నరసింహారావు అంటే పెద్ద రెప్యుటేషన్ ఉన్నారు దేశవ్యాప్తంగా. నెగిటివ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సిగ్గు తెప్పించే పరిస్థితి తీసుకొచ్చారు. సో 2 బెనిఫిట్స్ ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి. అక్కడ మంచి చేసేది, ఇక్కడ వీళ్ళను కూడా చూడు నీ పద్ధతి ఏంటి, నీ మనసు ఏంటి, చిన్న మనసు చూపెట్టడానికి చేసేది. వచ్చే 2-3 రోజుల్లో, 4 రోజుల్లో ఇదే సబ్జెక్ట్, ఇదే టాపిక్ దేశం అంతా డిస్కస్ చేస్తా. అది అంటే పివి నరసింహారావు గారు కాంగ్రెస్ లో పనిచేశారు. బీజేపీకి అసలు సంబంధమే లేదు. అయినా కానీ ఇచ్చారు అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడ. ఎలక్షన్స్ లో గెలవడం కోసం తెలుగు ప్రజల మనసు గెలుచుకోవడానికి మోదీ పని చేశారని చెప్పి అనుకోవచ్చు అంటారా మరి? తెలుగు ప్రజలకి పివి నరసింహారావు భారతరత్న ఇస్తే బీజేపీకి ఓటేస్తారా? కాదు. ఇది ఎలక్షన్లు గెలిచేస్తారా? వీళ్ళందరికీ భారతరత్నాలు ఇచ్చే కాదు. ఇది ఒక స్టెప్, ఒక అడుగు, ఒక డెకోరం, ఒక సెరమనీ వచ్చేస్తున్నాం. ఒక మంచి ఫీల్ గుడ్, మంచిగా ఉన్నది అని చెప్పుకోవటానికి. దానివల్ల ఓట్లు పడిపోతాయంటే నేను ఒప్పుకోవట్లేదు. కానీ మంచిగా ఇమేజ్ పెరుగుతుంది. దీంట్లో చెడ్డ ఏం రాదు.
అది చేసినందుకు ఆంధ్రాలో, తెలంగాణలో, ఢిల్లీలో అన్ని చోట్ల పివి నరసింహారావు గారికి చేసినందుకు బీజేపీ ఒక అంతస్తు పెరుగుతుంది, నరేంద్ర మోడీ ఒక అంతస్తు పెరుగుతాడు. అందువల్ల అది మంచి. కానీ స్పెసిఫిక్గా ఇంత క్వాంటిటీ, ఇంత లాభం వస్తుంది అని మాత్రం మనం చెప్పలేము. లాభం ఎంత మిగతా వాటితో కలుపుకోవాలి, ఒక బెనిఫిట్ అది ఉపయోగపడుతుందా పూర్తిగా ఎలక్షన్ అది మనకు చెప్పలేము. సో అలాగే కేంద్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారితో పాటుగా సో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారికి, అలాగే వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా భారతరత్న ప్రకటించడం జరిగింది. కానీ సీనియర్ నటులు, రాజకీయ నాయకులు అనేటువంటి నందమూరి తారక రామారావు గారికి అయితే భారతరత్నని ప్రకటించలేదు. అంటే ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే చాలా మంది అడిగారు, నందమూరి తారక రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలి, ఆయన కూడా అత్యున్నత స్థానంలోనే ఉన్నారు, అంత పెద్ద పెద్ద పనులే చేశారు. సో దీని మీద మీరేమంటారు? తప్పకుండా ఆయనకి ఇస్తారు రాబోయే రోజుల్లో అని నేను భావిస్తున్నా. కానీ ఒకసారి ఇద్దరు తెలుగు వాళ్ళకి ఇవ్వటం అంత ఉపయోగబాని ఆలోచించుకుని ఉంటా. ఇందాక నేను ఏదో మాట చెప్పాను, భారతరత్న ఇస్తే ఓట్లు వేసేస్తారంటే అది లేదు. వాళ్ళకి ఓట్లకి భారతరత్నకి ఒక్కోసారి ఒక మంచి ఫీలింగ్, ఓహో చేశారు అంతే, అంతవరకే ఉంటారు. సో ఇంకా ఎన్టీఆర్ రామారావు గారు కూడా చేయొచ్చు, చేయదనేం లేదు. ఈ 10 రోజుల్లో చేయొచ్చు, నెలలో చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం ఇష్టం. నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి, ఆయన రికమెండేషన్ రాష్ట్రపతికి పంపిస్తారు. 99% వాళ్ళు సంతకాలు పెడతారు, అంతవరకు. సో ఎన్టీ రామారావు గారికి ఇస్తే బాగుంటుంది, అల్లూరి సీతారామరాజు గారికి ఇస్తే బాగుంటుంది, అలాగే టంగుటూరు ప్రకాశం గారికి ఇస్తే బాగుంటుంది, వీళ్ళందరికీ ఇస్తే బాగుంటుంది. లిమిట్ లేదు, రోజుకు ఒకరికి ఇచ్చినా లిమిట్ లేదు. కానీ భారతరత్న వాల్యూ కొంచెం చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి, ఆలోచించి ఇవ్వాలి, మనిషి చచ్చిపోయాక ఇవ్వాలి. కానీ ఇందిరాగాంధీకి, జవహర్లాల్ నెహ్రూకి అది బ్రతికినప్పుడే ఇచ్చారు, వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు. అది కూడా ఒక బ్యాడ్ రెప్యుటేషన్. సాధారణంగా పెద్ద రివార్డ్ ఎప్పుడు ఇస్తారంటే, ఒక మనిషి మరణించాక ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోయాక మనకి వెనక్కి తిరిగి చూస్తాం, ఓ ఈ మనిషి గొప్పగా చేసేదా లేదా, లేకపోతే మర్చిపోయావా, పనేం చేయలేదా, ఇది ఇసుకలో అడుగు పెట్టాడా అంతే మనిషా, లేకపోతే నిజంగా ఇదేమన్నా చరిత్రకి ఇచ్చాడా, ఏమన్నా పెద్ద పని చేసాడా. సో 20 సంవత్సరాలు అవ్వాక కూడా ఈవేళ నరసింహారావు పేరు పలుకుతుంది. చరణ్ సింగ్ ఏంటంటే అక్కడ నార్త్ ఇండియాలో జాట్స్ వాళ్ళు, ఆ కులం, ఆయన కూడా ప్రధానమంత్రి చేసేది 50 సంవత్సరాల రాజకీయం, వాళ్ళ కొడుకు, కోడళ్ళు, మనవాళ్ళు అందరూ ఉన్నారు రాజకీయంలో. అదే కాకుండా నార్త్ ఇండియాకి ఒకే చరణ్ సింగ్ చేశారు, ఆయన మా మనిషి అని ఆయనకి పెద్ద పేరు ఉన్నది నార్త్ ఇండియాలో. అదొకసారి. ఎంఎల్ స్వామినాథన్ ఏంటంటే ఆయన వ్యవసాయానికి, వ్యవసాయ సైన్స్కి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. మన దేశంలో తిండి, ఆహారం గింజలకి లోటు ఉన్నప్పుడు ఆయన కొత్త విత్తనాలు తీసుకొచ్చాడు, పెంచాడు, చేసాడు. ఆయనకి ఆ పేరు ఉన్నది కదా. సైన్స్, నాలెడ్జ్, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, ఒక తమిళియన్ అని చేశారు. అందువల్ల ఇవన్నీ కొంచెం నాన్ కాంట్రవర్షియల్. వీళ్ళందరికీ ఇవ్వటంలో ఎవరు వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే మరణించక ఇచ్చారు, కాంట్రిబ్యూషన్ ఉన్నది. సో అందరూ ఇది ఒక యాక్సెప్టబుల్, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు అని ఫీలింగ్ ఉన్నది. సో ఫైనల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి భారతరత్న పురస్కారాలని ఆల్మోస్ట్ ఈ సంవత్సరం 5గురికి ఇచ్చారు. సో అందులో ఆయన మన తెలుగు వారైనటువంటి పివి నరసింహారావు గారు కూడా ఉన్నారు. ఆయన ఉండడం అందరూ హర్షిస్తున్నారు, చాలా సంతోషిస్తున్నారు కూడా. సో ఈవెన్ ఆయన కుమార్తె వాణిదేవి గారు కూడా కామెంట్ చేశారు, సో పార్టీలకు అతీతంగా దీన్ని స్వాగతించాలి, అందరూ కూడా సంతోషించాలి అని. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, పుల్లారావు గారు.